आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు దావదిగుంట గ్రామంలో స్వామి సమర్థ, ఈయన పేరు అక్కలకోట మహారాజ్ అంటారు. అంటే షిరిడిలో సాయినాథుడు ఏ విధంగా అయితే తన అవతార కార్యాన్ని తన మహిమను చూపించారో ఆయన కన్నా ముందు అవతారం ఈయన అక్కలకోట మహారాజ్. షిరిడి వచ్చి మహారాష్ట్ర, ఈయన కూడా మహారాష్ట్ర షోలాపూర్ దగ్గర అక్కలకోట అనే ఊరు ఉంది. ఆ అక్కలకోట ఊళ్ళో ఈయన ఉండడం వల్ల ఈయన అక్కలకోట మహారాజ్ అన్నారంతే. ఈయనకి పుట్టుక లేదు, ఉన్నట్టుండి కనిపించాడంతే. అందరూ ఈ అక్కలకోట మహారాజ్ చరిత్రని మనం ఇప్పుడు వివరించుకోబోతున్నాం. అంటే ఒక్కొక్క మహాత్ముని యొక్క జీవితం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక గొప్ప వ్యక్తిని నువ్వు తెలుసుకుంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు మనం గ్రహించగలం. చెడ్డవాళ్ళ లక్షణం తీసుకున్నాం అనుకోండి, ఆ చెడ్డ లక్షణం మనకి వస్తుంది. మన చిన్నపిల్లలు ఏ విధంగా అయితే మంచి మాటలు స్నేహం చేయడం ఎలా చెప్తామో, అలాగే మన జీవితానికి మొత్తమైతే మనం తీసుకునే వాళ్ళని మనం ఆశ్రయించాలి. వారు చెప్పింది వినాలి, వాళ్ళ మార్గంలో వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే వారంతటి వారు మనము కాగలం. ఒక ఇనుపు ముక్క ఉంది కదా, అయస్కాంతం తెలుసు కదా మీకు. అయస్కాంతం ఇనుపు ముక్క. ఇనుపు ముక్క అయస్కాంతం రాసుకుంగా ఆ ఇనుపు ముక్క కూడా అయస్కాంతం అవుతుందా కాదా? అయిపోద్ది కదా. అట్లాగే మహాత్ముల సాన్నిధ్యంతో ఉంటూ మహాత్ముల జీవిత విధాన్ని మనం శ్రవణం చేసుకోవడము, చదువుకుంటూ ఉన్నప్పుడు మనకు కూడా అటువంటి లక్షణాలు మనకి అప్పటికి కాకపోయినా కొన్ని జన్మలకైనా వస్తుంది. ఎందుకంటే మన నిరంతరం వారి సన్నిధిలో ఉంటుంటాం కదా. ఇప్పుడు ఒక సుగంధ ద్రవ్యాల షాప్కి మనం వెళ్ళాం, సుగంధ ద్రవ్యాలు పక్కన పెడదాం. ఇప్పుడు ఏదని బాత్రూమ్ తగిలించుకుంటారు చూడండి, ఓడనాలు మాదిరిగా ఏదని దాని ఊరికినే కొనడానికి పోయేసి ఆ పెట్టిని తీసుకునేసి మళ్ళీ అది వదిలేయండి, మన చేతికి సువాసన అంటుకుంటుంది అనుకున్నా. గమనించండి కావాలి, మన వారం కూడా చేయము. ఆ పెట్టిన దాకగానే మనకి కొద్దిగా స్మెల్ బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. అట్లాగే మహాత్ముల సన్నిధిలో మనం ఉన్నప్పుడు వారి యొక్క స్థితి మనకు కూడా కలుగుతుందనడానికి నిదర్శనం ఉంది. ఇది అయస్కాంతం చెప్పుకున్నాం, ఇది ఓడనాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మన చేతికి ఆ విధంగా సువాసన కలిగిందంటే ఆ ఓడనాల కంటే ఇప్పుడు ఏంటి ఎయిర్, అది కొంచెం సూపర్గా ఉంది. అప్పుడేమంటాం, బా ఆ తాగితే 10 మందికి కూడా ఇంతమందికి ఈ సువాసన అందుకుందంటే అది ఎంత గొప్పతనము. సరే, ఓడనాలు వచ్చి 28 రోజులు ఉంటుంది. ఏది అనుకోండి అది 32 రోజులు ఉంది అనుకోండి, ఏది బాగుంటుందా? ఏది కొంటాం మనము? అది 30 రోజులు ఉంది అంటే అది ఆ సువాసన 32 రోజులు వచ్చింది కాబట్టి దాని గొప్పతనం పెట్టి దాన్ని కొంటున్నాం మనం. అదేవిధంగానే ఒక మహాత్ముడు అంటే వారి ద్వారా ఎంతమంది మహాత్ములు తీర్చిదిద్దబడ్డారని దాన్ని బట్టి ఈయన గొప్ప మహాత్ముడు అని మనం గుర్తించగలం. ఇప్పుడు మామిడి పండు ఉంది, బంగినపల్లి మామిడి పండు ఉంది, రసాల మామిడి పండు ఉంది. బంగినపల్లి రసాల మామిడి పండులో మనం ఏది కోరుకుంటున్నాము? అది బంగినపల్లి రుచిగా ఉంటుంది కాబట్టి ఆ బంగినపల్లిలో ఏ ఊరు బంగినపల్లి కోరుకుంటాం మనం? ఇప్పుడు కొరలేదా? ఆరంభాగం అంతే కదా. ఎందుకు ఆరంభాగం పండు అంటే రుచిగా ఉంటుంది కాబట్టి. అంటే ఏంటి, ఆ పండు రుచితనం వల్ల ఆరంభాగం పొట్లు ఆ ఇతర మనం వేయాలని ఎలా అనుకుంటాము, అలా విధంగా మహాత్ముల సన్నిధిలో మనం ఎంత మేరకు పరిణితి పొందాం, ఎంత మేరకు సంస్కరింపబడ్డాం అంటే 10 మందా 20 మందా కాదు, కొన్ని వందల మంది సంస్కరింపబడ్డా ఈ మహాత్ముడి యొక్క దారిని వెళితే మంచి సంస్కారం వస్తుంది అని మనకు గుర్తించగలం, ఇతరులు కూడా గుర్తించగలరు. సరే, మనం 20 మంది ఉన్నాం, దావాదగుంటలో ఉన్నాం. ఇంతకుముందు మన సంస్కారం ఎలా ఉందో మనకు తెలుసు. ఎదురోడి ఎదురోడి బాగానే ఉంటాంలేండి, మనంతా మనకు తెలుసు మన సంస్కారాలు. ఇప్పుడు మన సంస్కారాలు మార్పు వచ్చేటప్పటికి ఇది దావాదగుంటలో 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో ఒక 25 మార్పు వచ్చేటప్పటికి మిగతా 75 మంది అనుకుంటారు, ఏంటి ఇంత మార్పు వచ్చిందంటే దేని వల్ల వచ్చింది? ఇంతకుముందు అలా ఉంది, ఇప్పుడే ఉంది. ఇంతకుముందు ఎవరైనా తిడితే అంటూ ఉండదు,
ఇప్పుడు ఏమన్నారా, తిట్టుగా మరి ఆ పాపం తీసుకుంటాం అనుకుంటున్నారు. వాళ్ళకి ఎలా వచ్చింది, మరి వీళ్ళేదో ఆదివారం ఏదో పచ్చలు కట్టుకుంటూ కూర్చుంటారా వీళ్ళు, ఓహో వాళ్ళ ముగ్గురు వాళ్ళు వచ్చింది కాబోలు, వాళ్ళ ముగ్గురులో మార్గదర్శిన వారు వాళ్ళే కదా, మనం చెప్తే వినకపోతుంది, ఇంకొకరు చెప్తే వినకపోతుంది. మరి ఇప్పుడు ఎవరు చెప్పారు, వాళ్ళు చెప్పారు. కాబట్టి వాళ్ళ దగ్గర మనం కూడా వెళితే మనం కూడా బుద్ధులు మారుతాయరా అని అనుకుంటాము అనుకోరా, అది వాళ్ళ గొప్పతనం. అలాగే ఎక్కడ మహారాజు గారి దగ్గర ఆశ్రయించిన వాళ్ళు ఎంతమంది సద్గురులుగా తీర్చిదిద్దబడ్డారు అని ఇప్పుడు మనం వివరించుకోబోతున్నాం. సాధారణ వ్యక్తి వచ్చినప్పటికీ కూడా అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దబడుతున్నాడు. అయితే వాడిలో సంకల్పం ఉండాలి. అందరు తీర్చిదిద్దబడతారంటే అందరు తీర్చిదిద్దబడతారు, మనం తీర్చిదిద్దబడాలి, మనలో మానవత్వం మేలుకోవాలి, మనలో జ్ఞానం పెంపొందించుకోవాలి అనుకున్న వారు ఎవరైతే వస్తారో వారు తక్షణమే అటువంటి స్థితి పొందేట్టుగా చేయగలరు. అలా వచ్చిన వాళ్ళు విఠల స్వామిని గొప్ప వేదాంత పండితుడు, పేరు విఠల స్వామి, గొప్ప వేదాంత పండితుడు. యోగ స్థితిలో అంటే ధ్యానంలో ఆనందంగా తన్మయస్థితిలో ఉండేవాడు. ఎంత ఉన్నప్పటికీ కూడా సంశయాలు ఉన్నాయి. అందుకే పుస్తక పాండిత్యం వల్ల మనకి పరిపూర్ణ జ్ఞానం రాదు, పుస్తక జ్ఞానం వస్తుంది. ఇప్పుడు చెప్తున్నాడు, యోగ స్థితిలో ఆనందంలో మునిగి తేలుతుండేవాడు ఎవరు, ఈ విఠల స్వామి గారు. మరి మునిగి తేలుతున్న వాడికి ఎందుకు సందేహాలు వస్తున్నాయి, ఎందుకు సంశయాలు వస్తున్నాయి, ఎందుకు పూర్తిగా ఆ స్థితిని ఆనందించలేకపోతున్నాడు, ఆస్వాదించలేకపోతున్నాడు? ఇది మనం గుర్తించాలి. ఇక్కడ పుస్తకాలు ఓన్ చదివేశాం, దాని విషయాన్ని గ్రహించలేకపోతే నువ్వేం చదివినట్టు? ఇన్ని పుస్తకాలు చదివినాము అని లెక్కకు వస్తుంది. ఇతడికి ఇంత సాధన చేస్తున్నాను కదా, నాకు ఏంటి మనసు చంచలంగానే ఉంది అనేక సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి అనే విధానంతో మరి అట్టి సందేహాలు తీర్చగలరు ఎవరంటే నిజమైన సద్గురువులు. ఎందుకంటే వారు వారి సంస్కారాలన్నట్టుగా చెప్పగలరు, మనం సంస్కరించగలరు. ఇప్పుడు యజ్ఞం చేయండి, దానం చేయండి, తపస్సు చేయండి అని చెప్పారు. ఆ యజ్ఞము దానము తపస్సు నేను చేశాను. యజ్ఞము దానము తపస్సు చేస్తూనే ఉన్నా, కానీ మనసు చంచలంగానే ఉంది, కోపం వస్తూ ఉంది, మరి సంతోషం వస్తూ ఉంది, మరి ఈ వస్తుంది ఇది వస్తుంది కదా, మరి ఏమిటి నాకు ఇప్పుడు యోగము యజ్ఞము దానము తపస్సు నువ్వు చేస్తూనే ఉన్నావు, ఎందుకు నాకు ఫలితం కాలేదు, నాకెందుకు దేవుడు ప్రత్యక్షం అనేది చెప్తా, నాకెందుకు దేవుడు ప్రత్యక్షం కాలేదు, 3 చేస్తున్నాను కదా, కారణం అంటే అర్థం కాదు. నాకు అర్థం కాకున్నప్పుడు ఆలోచిస్తా, ఏంటి ఇద్దరు అన్ని చేస్తున్నా కూడా చేస్తున్నా అని అనుమానం వచ్చి అనుమానం తీర్చుకోవడం కోసంగా అన్వేషిస్తాం. అన్వేషించినప్పుడు నిజమైన మహాత్మ చదువు దగ్గర అనుకోండి, యజ్ఞం చేస్తున్నావు నాయన, ఏ భావంతో చేస్తున్నావు, అందరూ మెచ్చుకోవాలని చేస్తున్నావు అంటే నీకు రాగం ఉంది, నేను ఫలితం మొత్తం. తపస్సు చేస్తున్నావు, ఆ తపస్సు దేని కోసం చేస్తున్నావు, ఇతర నాశనం కోసం చేస్తున్నావు, ద్వేషం ఉంది. రాగ ద్వేషాలకి అతీతులుగా ఉంటే ఫలితం ఉంటుంది. నువ్వు యజ్ఞం తపస్సు చేస్తూనే ఉన్నావు, కానీ మనసులో మాత్రం నాకు పేరు రావాలను, ఇతరులు కీడు జరగాలను, అప్పుడు ఎలా ఫలితం వస్తుంది అని వివరణ చెప్పాడు అనుకోండి. ఇది నేను పొరపాటు, ఇన్ని సంవత్సరాలు ఈ 3 చేసి కూడా నా ఎందుకు మనసు సంచలంగా ఉంది, లేదా భగవద్ అనుగ్రహం నాకు ఎందుకు పొందలేకపోతున్నాము అని ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన కలిగి తండ్రి చేరిన వాళ్ళకి మాత్రమే ఉత్తరింపబడగలరు. అలా కాకుండా దూరం నుంచి అంతే అంతే ఉంటున్నా అనుకోండి, మనం ఉత్తరింపబడం. సంకల్పం దృఢంగా ఉండాలి. అందుకే బాబాగా చెప్తాడు, ఎందుకు వచ్చినట్లు ప్రశ్న వేస్తాడు. సరే మహనీయులు చెప్తారు, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో అంటాడు వివేకానందుడు. మనదే వచ్చాం, ఎందుకు బతుకుతున్నాం, ఏంటి కారణం? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే నా జీవితం, ఇంతకు ఇంకేమిటి లేదా అని ఆలోచించుకుంటున్నాడు భరద్వాజ మహర్షి గారు. ఇంతవరకు ఎలాగైనా ఉన్నాం, ఏదో పుట్టాము, పెరిగాము, వివాహం చేసుకున్నాము, బిడ్డలు కన్నాము,
ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసాము, అలా మధ్యలో కలిసిపోతున్నాం. అది మిగతా కుక్క చేస్తుంది, పిల్లి చేస్తుంది, చేసా వాటి కూడా ఉంది. దోమ చేస్తుంది, ఈగ చేస్తుంది. మనకు ప్రత్యేకత మనకు ఒకటి ఉంది కదా ఆలోచన. మనం ఏం చేయాలి అంటే ఏంటి, ఆలోచనతత్వంతో మనం చేసే ప్రతి పనిలో కూడా తింటున్నాం, ఇది ఒక ప్రసాదం తినడం, నీళ్ళు తాగుతున్నాం, ఇది తీర్థం తాగడం, మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడు ఉన్న భావనతో ఉండడం. అప్పుడేమవుతాం, వాటికన్నా కూడా అతీతమైన స్థితి మనం పొందగలం. అది ఇక్కడ వస్తున్నాడు. ఇంత ఆనందస్థితిలో ఉన్న యోగస్థితిలో ఉన్నప్పటికీ కూడా అదే సందేహాలు వస్తున్నాయి. మనము సత్సంగం చేస్తున్నాం, మనము పాలన చేస్తున్నాం, మనకి సందేహాలు కలుగుతూనే ఉన్నాయి. కానీ సందేహాలు కలుగుతున్నాయి కూడా లేదు, చదువుకుంటా పోతారు. ఇప్పుడుగా సందేహాలు కలుగుతున్నాయా, ఎందుకు, ఏమిటి, ఎలా అని. బాబా చరిత్రలో బాబా సినిమా చూశాను, సాయిబాబా సినిమా చూశాను కదా. బాబా అన్నం వండుతూ ఉంటాడు కదా, చేత్తో కలబెడతాడు కదా, చెయ్యి కాలిందా, కాళ్ళ. అదే సినిమాలో ఒక బిడ్డని కాపాడిన ఇప్పుడు చెయ్యి పెడతాడు కదా, బిడ్డను కాపాడతాడు కదా, అప్పుడు చెయ్యి కాలిందా, ఎందుకు కాలింది, అప్పుడు ఎందుకు చెయ్యి కాలింది, ఇప్పుడు ఎందుకు చెయ్యి కాలేదు అని ఇప్పుడు ఆలోచన వస్తుంది అనమాట. అంతకుముందు రాదు, గొప్ప మహాత్ముడు అనే భావనే ఉంటుంది. అలా కాదు, ప్రతి సెకండ్ తెలుసుకోవాలంతే, ప్రతి ఒక్క అంశం కూడా పరిశీలించాలి. అలా ఈ అన్వేషణ వచ్చేటప్పటికి వెంటనే దీన్ని ఎవరు తీరుస్తారు, అక్కడ కోసం మనకు ఉన్నారు, ఎవరు చెప్పారు, ఆయన దగ్గరికి వెళితే మన సమస్య పరిష్కారం జరుగుతుంది. నాకు ఉదాహరణ చేసుకుంటూనే పోతున్నాము, మరి దానికి ఎందుకు ఫలితం రావడం లేదు అని ఆలోచన వదిలేదు. వెంటనే ఎప్పుడైతే సత్సంకల్పంతో ఎవరైతే ప్రయత్నం చేస్తాడో భగవంతుడు వారి అనుకూలంగా వస్తాడు, వాడి సన్నిధికి ఆయనే వస్తాడు. వెంటనే అక్కలకోట మహారాజుకి ఆయన సర్వజ్ఞుడు కదా, ఈరోజు వస్తున్నాడు అనమాట. ఈయనేమో ఒక దగ్గర ఉన్నాడు. వెంటనే ఏం చేశాడు, రే ఫలానా వస్తున్నాడు రా, బయట ఒక లేడి చర్మం పెట్టండి, బయట వేయమన్నాడు. ఎండలో మన ఇంట్లో ఉన్నాడు, బయట దారిలో వేయమన్నాడు. ఎందుకు ఏమన్నాడు ఎవరికి అర్థం కాదు. వెంటనే ఎప్పుడైతే లేడి చర్మం అంటే జింక చర్మాన్ని ఆడ పంచమని చెప్పేటప్పటికి, ఎందుకు స్వామి అంటే ఒక యోగి వస్తున్నాడు రా నా దర్శనం కోసంగా అని చెప్పి అక్కడ మిట్ట మధ్య ఎండలో విఠల స్వామి అక్కడ రాగానే దాని మీద నిలుచుకుని అక్కడి నుంచే స్వామి దర్శనం చేసుకున్నాడు. నేను యోగస్థితి పొందిన వాడిని లోపలికి రానియకుండా ఎండలో ఆడ చర్మం వేసి పెడితే ఆ నుంచే దర్శనం చేసుకున్నాడు. అంటే కొంచెం పరిపక్వత ఉంది. అంటే స్వామి ఎందుకు అక్కడ చర్మం పెట్టాడు, వేసి వేసాడు, దాని మీద ఎందుకు కూర్చోమన్నాడు. లేడీ సాధు జంతువు, సాధు స్వభావం కలిగి ఉన్నది. ఆయన ఇలా క్రోధం ఉందేమో, ఆవేశం ఉందేమో, కోరికలు ఉందేమో. కాబట్టి సాధు స్వభావం అంటే ఏంటి, అందరి పట్ల సమత్వ భావం కలిగి ఉండడమే సాధు స్వభావం. ఇక్కడ సాధు స్వభావం అంటే మొక్కలు తినకుండా గమ్మునే కాయగూరలు పండు తినేవాళ్ళని కాదు. ఇక్కడ అందరి పట్ల సమభావం కలిగి ఉండడమే సాధు. అందుకని ఆ సాధుత్వాన్ని నువ్వు అలవరుచుకో అని చెప్పి ఆ దృష్టితో అక్కడ వేశాడు. అతడు స్వామి దర్శనం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇతనేం అడగల, ఎవరు విఠల స్వామి నాకు గజిబిజిగా ఉంది, నా సందేహాలు ఉంది, ఏం అడగల. నిలబడ్డాడు, ఎదురుగా స్వామి నిలబడుతున్నాడు. ఇది పెద్దమాల పెట్ట ఎండలో ఉన్నాడు. అలా స్వామి వైపు చూశాడు, స్వామి వీరి వైపు చూశాడు. చూస్తాను యోగంలో షట్చక్రాలు అంటారు, 6 చక్రాలు అంటారు. అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు సహస్రారం. ఇది ఆజ్ఞాచక్రం అంటే 2 కనుబొమ్మల నడుము మధ్య ఉండే, అందుకే బొట్టీలు పెట్టుకోవడం. ఆ ఆజ్ఞాచక్రం అనే భావాన్ని అతనుడు అర్థమయ్యే విధంగా ఈ చూపులతోనే అంచేశాడు. అంటే ఏంటి, యోగంలో ఎలా చేయాలి అంటే ఇంకా మూలాధారము అదంతా మనకు వద్దులేండి. మరి ఎందుకంటే అది యోగం నేర్చుకునే వాళ్ళకి మనకి చేత కాదు. అంటే ఈ ఆజ్ఞాచక్రం ద్వారా ఏమైతే స్థితి పొందుతావో అటువంటి విధానాన్ని ఈ విధంగా చేయాలి. నువ్వేదో నాకేమైతే కూర్చొని చేసుకుంటున్నావు, అలా కాదు, ఈ భావంతో చెయ్యి
అనే భావాలు ఆయనకు స్ఫురింపజేశాడు. స్ఫురింపజేస్తానే వెంటనే దాదాపు 2 గంటల సేపు అద్వితీయ ఆనందాన్ని అనుభవించాడు. ఎక్కడ? ఏసీ రూమ్లోనా, చెట్టు కింద, భవనంలోనా, మండు టెండలో. అది గమనించాలి. మిట్ట మధ్యాహ్నం మండు టెండలో 2 గంటలు తను నిలబడుకొని ఉన్నాను, తనకు వేడి తగులుతుంది అనే భావం కూడా లేకుండా కలిగినాడు. అది ఆనంద అనుభూతి స్థితి. అంటే ఇటు చలికి కానీ ఇటు వేడికి కానీ, అది చలని కానీ వేడిని కానీ తెలియకుండా ఉండే స్థితి అది యోగ స్థితి. ఆ స్థితి రావాలంటే ఎంత సాధన చేయాలి, ఎంత తీవ్రంగా తపస్సు చేయాలి. ఇప్పుడు మన సినిమాలు చూసాం, హిరణ్యకశిపుడు తపస్సు చేయడం, రావణాసుడు తపస్సు చేయడం, సినిమా చూస్తాం కదా. సరే, సినిమా చూస్తారు మీరా? నా మాట మీరు కూడా. ఆ సినిమా చూసినప్పుడు వాళ్ళు ఒంటికాలు తపస్సు చేస్తూ ఉంటారు. పుట్టలంతా వచ్చేస్తుంది, వాన వస్తుంది, గాలి వస్తుంది, రంభాపురుషులు వస్తారు. అది ఏం చలించరు. ఇంత కష్టపడి చేస్తే అప్పుడు దేవుడు ప్రసన్నమవుతాడు. ఈ మహాత్ముల పక్క చూపుతో అటువంటి ఫలితాలు పొందుతున్నారు. అంటే వీటన్నిటికి మూల కారణం ఏంటి? ఆనంద అనుభూతి పొందడము. మనిషి మనం ఏం కోరుకుంటాం? దుఃఖం కోరుకుంటామా? కష్టం కోరుకుంటామా? సుఖము, సంతోషం, ఆనందం. మరి ఆనందం కోరుకోవాలంటే దానికి తగ్గ విధానంగా మహాత్ములు చెప్తున్నారు. ఈ ఆనందం ఏమవుతుంది? ఏమీ లేకపోయినా కూడా ఆనందం కూడా కలుస్తాం. ఇప్పుడు సతాన్ని కూర్చున్నాం, అందరూ చెమట పడతా ఉన్నది. ఆయన దృష్టి ఎవరికైనా ఉందా? ఈ చెమట చెప్పారు కాబట్టి ఇప్పుడు ఉందన్నమాట. అయ్యో చెమట పడతాను, ఇప్పుడు అనుకుంటాను అనమాట. ఇంతవరకు లేదు చెమట ఆలోచన రాలే, ఇప్పుడు చెమట ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఎందుకని? ఈ సత్సంగం ద్వారా మనం వింటే, 4 మంచి మాటలు వింటే మనకు ఉపయోగపడుతుంది ధ్యాసతో కూర్చున్నాం కాబట్టి ఆ ధ్యాసని చెడగొట్టాడు వీడు. ఇప్పుడు చెమట పడతాడు, మస్తు చలించింది అనమాట. ఇప్పుడు అలా చలించకుండా ఉండే స్థితి మహాత్ముల యొక్క స్థితి. మనకి అటువంటి స్థితి వాళ్ళ సన్నిధిలో కలుగుతుంది. అలా ఆనందం అనుభవించాడు. అంతటి ఆనందించిన తర్వాత మరా కొంతసేపు తన యోగ దృష్టిని ఆయనపై ప్రసరింపజేశాడు. వెంటనే అప్పుడు మెలకు వచ్చాడు. అనుభవ స్థితి కలిగింది. ఆయన చూపే మరి అక్కడే ఆ చూపే ఉండి మీతో పాటు చేయాల్సిన కార్యాలు ఉంటాయి కదా. సమాజంలో ఉన్నాడు అనుకోండి, కళ్ళప్పుడు కూర్చున్నాడు అనుకోండి, గంటలు కొన్ని రోజులు కూర్చో, లేదా వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని ఆమె అనుభవిస్తూ కూర్చున్నాడు అనుకోండి, మిగతా వాళ్ళు ఉద్రింపడాలి కదా. అందుకని మళ్ళా వెనక తెప్పించాడు, లౌకికులు తెప్పించాడు. తెప్పిన తర్వాత ఏం స్వామి అన్నాడు, నువ్వు ఇక్కడ కాదు, అలా అల్లందీన దగ్గర ఉండు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన అనుభూతిపోయావు అనుకోండి, నేను ఈ దగ్గరే ఉంటా, ఇంక వాళ్ళ దగ్గరే ఉంటా, నేను చుట్టే ఉంటా, ఇది మాట్లాడే ఉంటా అనుకుంటాడు కదా. కాబట్టి కూడా ఇక్కడే ఇక్కడ కూర్చుంటే మిగతా వాళ్ళ సంగతి మన సంగతి తెలిసి చెప్పేదట. ఎందుకు మహాత్ములు తీర్థయాత్ర చేస్తారు? ఇప్పుడు వెంకటేశ్వర ఒక దగ్గర కూర్చోవచ్చు కదా, ఎందుకు కూర్చున్నాడు? కూర్చోకుండా ఉన్నాడు. ఎందుకు అన్ని ఊరు తిరిగినాడు? అన్ని ఊరు తిరగడం అన్నావు కదా, సత్యం ఏంటో ధర్మం ఏంటో అని అందరూ తెలుసుకున్నాము. అందుకూడదు కదా ఇప్పుడు కొన్ని కోట్ల మంది బలగముడికి వస్తున్నారు. అదే చెప్పాడు. అంటే మనకు పొందిన స్థితి, అంటే మనకు పొందిన నైపుణ్యం, మనకు పొందిన ఏదైనా కళ కావచ్చు, లేదా పనితనం కావచ్చు, అది మన వరకే ఉంచుకోకూడదు, అది మనం తెచ్చుకోవాలండి. ఇది అందరికీ పంచాలి. నువ్వు యోగ స్థితి పొందావు, ఇక్కడ పొంది ఒక దగ్గర కూర్చోబాక, గుడిసి వేసుకు ఆశ్రమం వేసి కూర్చోబాక, ఇది 10 మందికి అందించు. ఇదే స్వామి వివేకానందకి రామకృష్ణ పరమహంస చెప్పిన మాట కూడా. వివేకానందుడు తెలుసా? స్వామి వివేకానంద తల గుడ్డ కట్టుకొని ఉంటాడు. రామకృష్ణ పరమహంస స్కూల్లో కూడా ఉంటాడు కదా స్వామి వివేకానంద ఫొటోస్. ఆ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గర వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంస తన కాలి బట్టలు పెడితే రుదుడు తాగుతాడు. తాగితే బాహ్య ప్రజ్ఞ కలుగుతుంది. ఇదే స్థితి కలుగుతుంది అనమాట. అది కలిగిన తర్వాత బ్రహ్మాండంగా నేను హిమాలయ గెలుపాలనుకుంటుంటాడు. అప్పుడు రామకృష్ణ అంటాడు, నీకు ఈ స్థితి ఇచ్చింది నువ్వు తరించడానికి కాదు, 10 మంది తరింప చేస్తావు, నీకు ఇచ్చా. అప్పుడు వివేకానందుడు ప్రపంచ పర్యటన చేశాడు. ఇప్పుడేముంది వివేకానందుడు మన హిందూ మతం కాదండి, అది హిందూ మతం అనే పదం కాదు, వేదాంతం గురించి విస్తృతంగా వివరించాడు.
అట్లాగే వరదాది మహర్షి గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున షిరిడీకి వెళ్ళారు. ఫస్ట్ షిరిడీకి వెళ్ళాడు. ఈయన వెళ్ళి అక్కడ ఒక 5 గంటలు అనుభవ స్థితి పొందాడు. ఇప్పుడు ఏ స్థితి పొందాడో మొట్టమొదటి నమ్మడు ఈయన. బాబానే కానీ సాధువులు కానీ ఎవరు నమ్మడు. మనకు మనం ముద్రించుకోవాలి కానీ వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు పోవాలి అనే భావం. కానీ వాళ్ళ అన్నగారు పిలిచి తీసుకుపోయినప్పటికీ ఆ షిరిడీలో ఆ అడుగు పెడతానే ఎప్పుడు 1963 సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖున ఒక 5 గంటల సేపు అలాగే అనుభూతి పొందారు. ఆ అనుభూతి పొంది 10 మందికి పంచాలు చేస్తుంటే ఆ వరదాది మహర్షి గారు ఐఏఎస్ పాస్ అయ్యారు. మీకు తెలియదుగా చూస్తున్నా. ఇది ఎవరెవరు అనుకుంటున్నారా? ఈయన వచ్చి జన్మతః ఎత్తుకుంటే వైష్ణవ బ్రాహ్మణుడు పుట్టుక. ఈ విషయం చెప్తున్నాం అది తెలియాలి కదా, మీకు కొత్త కదా. వైష్ణవ బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా కులము మతము జాతి అనే భేదభావం లేని మహోన్నత వ్యక్తి. మాటలు కాదు చేతలు కూడా. అటువంటి వ్యక్తి కలెక్టర్ పరీక్ష రాశాడు. కలెక్టర్ పరీక్ష రాయాలంటే ఇది ఎంత కష్టపడాలి. మామూలుగా డాక్టర్ కోసం ఇంజనీర్ కోసం కావాలంటేనే మనం కోచింగ్ తీసుకుంటున్నాం. అలాగే ఎంఆర్ఓ వాటికి కావాలంటే వాటి కోచింగ్ తీసుకుంటున్నాం. మన కలెక్టర్ అంటే కోచింగ్ తీసుకోవాలి కదా. ఏమీ లేకుండా 3 నెలలు చదివి కలెక్టర్ ఉద్యోగం సంపాదించాడు. 3 నెలలు 90 రోజులు 9+0 9 శాశ్వతం. చదివి అది చదివాడు. చదివినప్పటికీ కూడా కలెక్టర్ ఉద్యోగం దాని పక్కన బారేసి ఇక్కడ విద్యానగర్లో తెలుసు, విద్యానగర్ పేరు ఉన్నారా, కోటాబాకడ దగ్గర అక్కడ కాలేజీ ఉంది సార్. ఆ కాలేజీలో ప్రొఫెసర్గా చేరాడు, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా. ఎందుకు చేరాడు? కలెక్టర్ ఉద్యోగం అంటే తను, తన కడుపు, తన కుటుంబం. విద్యార్థులు అనుకోండి ఉపాధ్యాయ వృత్తి, టీచర్ ఉద్యోగం 10 మందిని కలెక్టర్ చేయవచ్చు. తను ఒక్కడు కలెక్టర్ ఉంటే ఒకడే. అది టీచర్ ఏం చేస్తాడు? 10 మందిని కలెక్టర్ తయారు చేయగలడు. అంతేకాకుండా విద్యార్థుల్లో నైతిక విలువ తగ్గిపోయింది. అంటే తల్లి పట్ల కానీ తండ్రి పట్ల కానీ గురువు పట్ల కానీ గౌరవం లేని భావం పట్ల ఇప్పుడు ఉందనుకోండి. ఆ నైతిక విలువల్ని పెంపొందించాలి. వీళ్ళు ధర్మం నేర్పాలి, సత్యం నేర్పాలి. మొక్కై వంగండి మానయ్య వంగున అంటారు కదండి. చిన్నపిల్లప్పుడే వాళ్ళు సంస్కారం నేర్పితే వాళ్ళు పెద్ద సంస్కారం అవుతారు. అలా కాకుండా వాళ్ళు పట్టించుకుని మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు చిన్నగా తిరుగుతారు. అందుకని వరదాది మహర్షి గారు విద్యార్థులు చైతన్యం తీసుకోవాలని కలెక్టర్ ఉద్యోగం వదిలేకొని లెక్చరర్ చేరాడు. అక్కడి నుంచి పిల్లల్లో నైతికులు చెప్తూ సత్యం అంటే ఏమిటో, ధర్మం ఏంటో, ఎందుకు సత్యంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి అని వివరించుకుంటూ వచ్చి 12 సంవత్సరాలు విద్యానగర్లో ఉన్నాడు. తర్వాత 12 సంవత్సరాలు ఉద్యోగం వదిలిపెట్టి ఒంగోలులో స్థిరపడ్డాడు. ఒంగోలులోని ఆయన సమాధి చేయబడింది. ఆయన ఊరు వాడ పల్లెల్లో కూడా సైకిల్ మీద తీసుకునే వెళ్తాడు, నడిచేనా వెళ్తాడు. నాకు ఫలానా ఆటో కావాలా, మనకి కారు కావాలా, సత్యం చెప్పడానికి ఏమనుకోడు. ఏం పెట్టినా తీసుకుంటాడు. ఇది ఏం పెట్టమని అడగడు. ఒక దగ్గర ప్రతాపంలో ఒక ఊరు పోయినప్పుడు మాస్టర్ గారికి కాఫీ ఇచ్చారు. కాఫీ తాగేశాడు. తాగిన తర్వాత అమ్మ మీరు కాఫీ తాగడం చక్కెర వేసుకోండి అన్నాడు. అంటే చక్కెరలో కూడా కాఫీ ఇచ్చేసారు అప్పటికి. అంటే ఆ భక్తి పెరిగిపోద్ది కదా. ఆడవాడు ఏమ్మా ఇట్లా కాఫీ ఇచ్చారే, చక్కెర ఏమని కూడా అడగలే. అది ఇచ్చారు, తాగాడు అంతే. చిన్న ఉదాహరణ ఇది. ఇట్లాంటివి ఎన్నో. అటువంటి స్థితిని ఇతను చెప్తున్నాడు అనమాట. ఈ విఠల స్వామి నువ్వు ఇక్కడ కాదు ఆయన ఆనంద నదిలో ఉండు అని చెప్పిడికి అక్కడ వెళ్ళిన తర్వాత అందరి దగ్గర మహాత్ముని చెబుతూ అక్కడ నామజపం అంటే భజనలు, నామస్మరణలు అవి చేపిస్తూ ఆర్తితో భజన చేసేవారికి ఇది యోగ శక్తి ద్వారా కొన్ని వస్తువులు ఇచ్చేవారు. ఇంత సాధన చేశాడు. చేసిన తర్వాత మహిమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆ బుట్లో పడిపోతాడా, బయటపడతాడా, పరీక్ష పెట్టాలి కదా వాడికి. అందువల్ల ఇతనికి చేపడికి యోగ శక్తులు వచ్చాయి. అంటే ఏంటి? ఆర్తితో ఇష్టం పని చేస్తారు. ఇక బ్రహ్మణ పని చేస్తున్నారు, చాకరి ఇచ్చినట్టుగా నా బుట్టిగాడు. అంటే అలా ఇస్తున్నప్పటికీ ఆ యోగ శక్తి ద్వారా అనేక వస్తువులు ఇస్తున్నాడు. అది చాకరీనే కాదు, వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తా ఉన్నాడు. అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత కొంతకాలానికి తిరిగి స్వామి దర్శనానికి వచ్చాడు.
అంటే ఊరు వాడ పల్లె పల్లె కూడా ఈ అఖండనామ సంకీర్తన చేయించుకుంటూ వాళ్ళ సత్సంగం చెప్పుకుంటూ భగవతత్వం అంటే చెబుతూ అలా తిరిగి స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి దగ్గరికి వచ్చి రాకముందే ఏరా ఇంకా ఆ వేసని వదలలేదా అన్నాడు. వేసని వదలలేదా అన్నాడు. అంటే పడుపు వృత్తి అంటారంటే వేస అంటే నీకు అర్థం చేసి చెప్తాను ఇక్కడ. అది వృత్తి వదలలేదా అన్నాడు. అంటేనే అది ఎవరికి వద్ద అన్నాడో ఎవరికి అర్థం కాల. అంటే 10 మందులు అన్నాడు, ఆయన వచ్చాడు, ఏరా ఆ పని ఆపలేదా అన్నాడు. బాబాయ్ స్వామి ఎందుకు అన్నాడు ఈ మాట? అసలు వేసరి పది ఎందుకు వచ్చింది, దానికి ఎందుకు వచ్చింది, బాగా సత్యం కొడతాను కదా అని అందరూ అనుకున్నారు. కానీ అతనికి మాత్రం అర్థమైంది. అర్థం కావాలన్నా కూడా సంస్కారం ఉండాలండి. ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారు, ఒకసారి చెప్పకపోతే అర్థం చేసుకుంటారు, ఒకసారి ఆయన చూసి అర్థం చేసుకుంటారు, ఇంకొకసారికి చెప్పినా కూడా అర్థం చేసుకోరు. 4 రకాలు ఉంటాయండి. వెంటనే అర్థం చేసుకున్న తర్వాత మహారాజా నేను సిద్ధంగా ఉన్నాను, చూడండి నేను సిద్ధంగా ఉన్నా, ఏరాజు వదిలిపెట్టాలి అన్నాడు. అర్థమైంది ఎందుకు మా స్వామి ఇలా చెప్పాడు అంటే, నేను యోగశక్తి వస్తువు సృష్టిస్తాను కదా, అది అధర్మము, నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నేనేం సిద్ధంగా ఉన్నా, అందుకు మీ కటాక్షం అవసరం వల్ల నేను వదులుకుంటా ఉన్నా. మీ అనుగ్రహం అనుకోండి అది శాశ్వతం అవుతావు, మీ అనుగ్రహం అనుకోండి మళ్ళీ తోక ఆడిస్తాను టింగ్ టింగ్ అని ఇక చెప్తాస్తా వదిలేస్తాను మళ్ళా తోక ఆడిస్తా. కాబట్టి మీ అనుగ్రహం ఉంటే అది పూర్తిగా వదలగలను. అలాగే మళ్ళీ బలహీనతలు ఉన్నాయి, మనం తప్పులు చేస్తుంటున్నాం. స్వామి నేను వదిలేసిన, స్వామి నేను వదిలేసినా కూడా నువ్వు అనుగ్రహం పెట్టు, మళ్ళా ఆ బుద్ధి నాలో రాకూడదు, అది మనం కోరుకోవాలి. వెంటనే చెప్తున్నాడు మీ కటాక్షం అవసరం అన్నాడు. వెంటనే స్వామి నవ్వుతూ ఒక జింక పత్రం ఆజ్ఞాపించాడు. వెంటనే దాని మీద నిలబడ్డాడు, దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతే జరిగింది అక్కడ. అప్పటి నుంచి ఆ యోగ సిద్ధులు చేయడం మానేశాడు. ఇలా ఇక్కడ వేశ్య అనే పదం అంటే పురుషుల్ని ఆకర్షిస్తారు. వేశ్య అంటే డబ్బునందరికి ఆకర్షిస్తారు. ఈ శక్తులు కూడా అటువంటి నీకు జనాకర్షణ కావాలి, జనాకర్షణ వల్ల నువ్వు పతనం అవుతావు. అందుకని అటువంటి యోగ శక్తులు విడిచిపెట్టు. రెండవది, ఒక వస్తువు సృష్టించామనుకోండి, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ నేను తయారు చేయగలనా? చేయగలను, నేను చేయలేను. ఇది ఎక్కడో ఉంది, మీకు ఒక స్మార్ట్ ఫోన్ సెల్ ఫోన్ ఇచ్చారనుకోండి, అది ఎక్కడి నుంచి నేను నా శక్తితో నేను తెప్పించుకున్నట్టే. అంటే దొంగతనం సమానమా, దొరతనం సమానమా? నా వస్తువు కాదు అది, మీ వస్తువు తీసుకొచ్చాను, నేను వీడికి ఇస్తున్నాను, అప్పుడు మీ దగ్గర నేను దొంగిలించినట్టే కదా, దొంగతనంతో సమానం. అది పుచ్చుకున్న వాడికి అది పాపం రాదా? చేసిన వాడికి వస్తుంది, ఆ వస్తువు పుచ్చుకున్న వాడికి వస్తుంది. కాబట్టి పాపం విముక్తం చేయడం కోసంగా అటువంటి ప్రదర్శన చేయవద్దు. కానీ దాన్ని మనం మోసపోతాం. కాబట్టి అటువంటి యోగా పరిసరాలు చేయడం వల్ల ఇటు వాడు పతనమవుతాడు, తీసుకునేవాడు పతనమవుతాడు. నిజంగా వాళ్ళు వస్తువు సృష్టించాలంటే మనం గోపాల సినిమా చూసినాం. గోపాల సినిమా, దాంట్లో ఒకడికేమో వాచ్ ఇస్తాడు, సామె నాకు ల్యాప్టాప్ కావాలంటాడు, ల్యాప్టాప్ తెచ్చిస్తాడా? అందుకు అటువంటి మాయలు మనం పడకూడదు. దానివల్ల మనకి అనర్థాలు వస్తాయి, కానీ ఉన్నతి స్థితి మాత్రం మనకి పొందలేము. అందుకని మహాత్ములు అలాగని చేయలేదనుకోండి, వాడు పతనం అవుతాడు కదా. అందుకని మహాత్ముల యొక్క స్థితి మనల్ని పతనం కానివ్వకుండా చేయగలరు. అంటే మామూలు సాదాసీదాన వ్యక్తిని కూడా ఉన్నతమైన స్థితికి వాళ్ళు తీసుకు వెళ్ళగలరు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय।